కుసే నేను అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంటూ కూడా వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండి ఒక్కదానివే, నేను కొన్ని రోజులుండి వచ్చేస్తాను. సరేనా? బాయ్ బాయ్. ఒక్కదాన్నే ఉండాలి. సరే అమ్మా బాయ్. అబ్బా అమ్మ వెళ్ళిపోయింది, ఒక్కదాన్ని ఏం చేయాలి ఏంటి? ఫ్రెండ్ని పిలుస్తేమో మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అంటే ఎవరో కాదు గర్ల్స్, పక్కింటి అంటే వాళ్ళందరూ కళ్ళు నా మీదే ఉంటాయి. అబ్బాయి ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయాలి కానీ కాస్త ఏమైనా వండుకొని తినేద్దాం ఫస్ట్. నిన్న బెండకాయ ఫ్రై చేసిండు మమ్మీ, ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసుకొని తిందాం. అమ్మయ్య అన్నం కూడా అయిపోయి తినేద్దాం. అమ్మయ్య అన్నం తినేసాను కదా, ఇప్పుడు కూడా తాగేద్దాం. అమ్మయ్య నీళ్ళు కూడా తాగేసాను గాయస్. ఇప్పుడైతే నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే మనం కాసేపు చదువుకుందాం. అమ్మాయి చదువుకోవడం కూడా అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది గాయస్, పడుకుంటాను నేను ఇంకా. సో గుడ్ నైట్ గాయస్, గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే లేచాను అనమాట, ఇప్పుడే బ్రష్ చేసుకున్నా, తినేసాను కూడా టిఫిన్. మా మమ్మీ వచ్చింది గాయస్, వచ్చేసరి సర్లే కానీ బాగున్నా జాగ్రత్తగా ఇంట్లో ఉన్నానమ్మా. బాయ్ గైస్, ఇంకా మా అమ్మ అయితే వచ్చేసి మళ్ళీ షాపింగ్ అని ఏదో చెప్పి వెళ్ళిపోయింది నాతో. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే అర్థం కాక నేను ఇంకా అలా ఉన్నాను అనమాట. మంచిగా ఉండాలి కదా, అప్పుడు మన మమ్మీ మళ్ళీ వెళ్ళిపోయింది. మా మమ్మీ ఎప్పుడు షాపింగ్ ఇవే పట్టింటది కాదు, ఇప్పుడే మళ్ళీ వచ్చింది. తను పక్కింటి వాళ్ళతో షాపింగ్ వెళ్తా అని చెప్పింది, వెళ్ళిపోయింది. సో ఇంకా అందుకని నేను ఒకదాన్నే ఉన్నా ఇప్పుడు. సో మమ్మీకి నాకు సేమ్ స్పెట్స్ వచ్చాయన్నమాట, చూడండి. బట్ నేను స్పెట్స్తో వీడియో తీయట్లేదు, ఇదిగోండి నా స్పెట్స్. సో నెక్స్ట్ టైం నుంచి స్పెట్స్తో తీస్తాను అన్నమాట. సరే నా గాయస్, మనం ఇప్పుడు చదువుకోవాలి, మళ్ళీ ఈరోజు కూడా చదువుకోవాలి, రోజు చదువుకోవాలి గాయస్, లేకపోతే మమ్మీ వచ్చేస్తే చంపేసిద్ది అనమాట మనల్ని అయితే. అందుకని మనం చదువుకుంటున్నాం. చదువుకోవడం కూడా అయిపోయింది అనమాట. ఆకలి వస్తే మా అమ్మగారు ఏమో ఇంకా రాలే, ఆవిడకి ఏంటి షాపింగ్ మాల్లో ఉంది కదా, షాపింగ్ మాల్ అన్నీ దొరుకుతాయి కదా, సో అక్కడే తినేసి వస్తాను. మరి నేనేమి అవ్వాలో. సర్లే రండి, ఇంకా నేను కూడా కొంచెం ఏదో ఒకటి కొంచెం తినేద్దాం. సో నేనైతే ఇప్పుడు నిన్న దొండకాయ ఫ్రై వండుకున్నాను కదా, ఈరోజు కాకరకాయ వండుకుంటున్నా. సో కాకరకాయ కూడా అయిపోయింది కదా, తింటున్నా.